ఈ వీడియోలో ఎవరైతే జొమాటోలో వర్క్ చేస్తున్నారో, స్విగ్గీలో, జెప్టో, బ్లింకిట్ ఇలా గిగ్ వర్కర్స్ దేంట్లో వర్క్ చేసిన, ఈవెన్ మీరు ఒక పార్సల్ డెలివరీ చేస్తున్నా మీకు ఎలాంటి మొబైల్ సెట్ అవుతుంది అని. మామూలుగా మనం ఒక గిగ్ వర్కర్ గా వర్క్ చేస్తున్నాం అంటే మొబైల్ తో చాలా అవసరం ఉంటుంది. ప్రతి దగ్గర వాళ్ళకి ఫోన్ చేయాలి, గూగుల్ మ్యాప్స్ చూసుకోవాలి, ఇంకా ఐపీ రేటింగ్ ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అందుకే నేను మొబైల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బ్యాటరీ. సో ఎక్కువ బ్యాటరీ ఉండేటట్టు చూసుకుంటున్నాం మొబైల్లో. నెక్స్ట్ ఐపీ రేటింగ్, ఖచ్చితంగా మొబైల్ కి ఐపీ రేటింగ్ ఉండాలి. ఇక్కడ ఇప్పుడంటే కొంచెం సమ్మర్, నెక్స్ట్ వింటర్ వచ్చిన తర్వాత, రైనీ సీజన్ వచ్చిన తర్వాత కష్టం అయిపోతుంది. ప్లాస్టిక్ కవర్ లో పెట్టుకుని దాచిపెట్టుకుని మరీ తిరుగుతూ ఉంటారు, చాలా కష్టాలు పడుతుంటారు. సో ఐపీ రేటింగ్ ఉంటే మీకు కొంచెం సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఐపీ రేటింగ్ కూడా ఒకటి కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిస్ప్లే. మనం ఎండలో తిరుగుతుంటాం, డిస్ప్లే ఖచ్చితంగా కనపడాలి, నీట్ గా బ్రైట్నెస్ ఎక్కువ ఉండాలి. డిస్ప్లేకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి డిస్ప్లే ఉండే మొబైల్. ఇంకా డీసెంట్ కెమెరాస్, ఫోటోలు తీయడానికి పార్సల్ అక్కడ పెట్టామన్నప్పుడు ఫోటోలు తీయాలి కదా, అలా కొంచెం డీసెంట్ గా ఉండే కెమెరాలు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఎక్కువ ల్యాగ్ అవ్వకూడదు మొబైల్. అంత ఎండల్లో వానల్లో మనం పని చేస్తా అది ల్యాగ్ అవుతా ఉంటే విసుగొచ్చేస్తుంది. సో ఇవన్నీ ఉండేటట్టు ఈ 5 పాయింట్స్ ఒకటే మొబైల్లో ఉండేటట్టు ప్రతి ప్రైస్ రేంజ్ లో మీకు 1-2 మొబైల్స్ చెప్తాను. నేను 15,000 అబోవ్ నుంచి 30,000 అండర్ దాకా చెప్తాను. 15,000 అబోవ్ ఎందుకంటే మీరు 15,000 అండర్ లో చాలా మొబైల్స్ ఉన్నాయి, కానీ మీకు అసలు వేవ్ పనికి మీరు కొట్టుడికి అంటే మీరు చేసే పనికి గంటల తరబడి చేయాలి కదా. పొద్దున వెళ్తే రాత్రి దాకా చేస్తారు. అంత పని చేసేటప్పుడు అవి నిలబడలేవు, సంవత్సరం కూడా రావు మహా అంటే. సో అలాంటివి కాకుండా అబోవ్ 15,000 పెట్టినట్టు చూడండి. ఇంకోటి బిలో 30 దాకా చెప్తున్నాను, ఎందుకంటే అబోవ్ 30కి వెళ్తే మీకు ఆటోమేటిక్ గా అక్కడ మంచి మొబైల్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో ఐపీ రేటింగ్ ఇస్తున్నారు, ప్రతి దాంట్లో బ్యాటరీ ఇంపార్టెంట్ అంటున్నారు. సో మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అండర్ 30 వరకు కొంచెం ట్రికీగా ఉంటాయి మొబైల్స్, అందుకని అండర్ 30 వరకు చెప్తాను నేను. ఫస్ట్ మనం 20,000 నుంచి 30,000 లోపల వస్తే ఈ 10,000 లో చాలా మొబైల్స్ ఉంటాయి మీకు. ఇక్కడ ఫస్ట్ మొబైల్ నేను రికమెండ్ చేసేది రియల్మీ P4 పవర్ అని ఉంటుంది. దీనిలో మెయిన్ హైలైట్ బ్యాటరీ. 10,001 mAh బ్యాటరీతో వస్తుంది. మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి, మేము డ్రైన్ చేయడానికి కూడా 3 రోజులు పట్టింది మాకు. సో మీకైతే అసలు భయం అవసరం లేదు, ఛార్జింగ్ అయిపోద్దేమో అని చెప్పి. మీరు పవర్ బ్యాంకులు కూడా విడిగా క్యారీ చేయడం అవసరం లేదు. ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు పని చేసినా కానీ వస్తుంది. అండ్ దీంట్లోనే IP68, 69 రేటింగ్ కూడా ఉంది. MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. 6.8 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. మీకు బాగా సన్ లైట్ లోకి వెళ్ళినా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫోటోస్ కూడా చాలా డీసెంట్ గా వస్తాయి. ఇక్కడ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, చాలా మంచి ఆప్షన్ నన్ను అడిగితే. ఈ రోజుకి దీని ప్రైస్ 8+128GB 27,000 ఉంది. మీకు 2,000 ఆఫర్ ఇస్తారు, అంటే కరెక్ట్ గా 24,399 రూపీస్ వస్తుంది. 25,000 లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. బ్యాటరీ విషయంలో మాత్రం మీరు వేరే మొబైల్ కూడా చూడడం అవసరం లేదు. లేదు కొంచెం పవర్ఫుల్ మొబైల్ చెప్పు, మేము గేమ్స్ కూడా ఆడతాం, ఫ్రీ టైమ్ లో కూర్చొని గేమ్స్ ఆడుకుంటాను, నాకు అలవాటు కూడా ఉంది అంటే మీకు ఇక్కడ రియల్మీ నుంచి రియల్మీ P3 అల్ట్రా ఉంటుంది. దీనిలో MediaTek Dimensity 8350 ప్రాసెసర్ యూస్ చేశారు, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. అక్కడ ఇంకా 6.83 ఇంచ్ 1.5K క్వాడ్ కోర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే కూడా మీకు మంచిగా కనబడుతుంది, బయట అయినా కానీ ఇండోర్ లో ఎక్కడైనా ఏ ప్రాబ్లం ఉండదు. 1.5K డిస్ప్లే ఇది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ IP66, 68 అండ్ 69 రేటింగ్ కూడా ఉంటుంది. మీకు వాటర్ లో దర్శనం ఏం కాదు. 6000 mAh బ్యాటరీ కాబట్టి మీకు ఈజీగా మీరు వర్క్ చేసినంత సేపు రావచ్చు, డౌట్ లేదు. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫోటోస్ ఆ ప్రైస్ లో డీసెంట్ గా వస్తాయి. ప్రెసెంట్ ఇది 8+128GB 25,399 రూపీస్ ఉంది. ఒక 1,300 దాకా బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నారు. 24,699 అంటే 25,000 అనుకోండి. ఈ మొబైల్ కూడా 25,000 కి వస్తుంది. మీకు కానీ మంచి కొంచెం పవర్ఫుల్ మొబైల్ కూడా కావాలి, నేను గేమ్స్ ఆడుకుంటా అంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇంకొంచెం మీరు ఎక్కువ పెట్టుకోగలిగి, నాకు కెమెరా అంటే చాలా ఇష్టం, అందులో బ్యాటరీ కూడా బాగుండాలి, ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలి అనుకుంటే ఇది చాలా మంచి ఆప్షన్ అవుతుంది. Vivo T4 Pro అని ఉంటుంది. దీనిలో మెయిన్ హైలైట్ కెమెరా. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. టెలిఫోటో కెమెరా నుంచి ఫోటోస్ అసలు చాలా బాగా వస్తాయి. అండ్ బ్యాటరీ కూడా 6500 mAh బ్యాటరీ ఉంటుంది. మీరు ఒక వర్కింగ్ డే యూస్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేకుండా. IP68, 69 రేటింగ్ తో వస్తుంది, వాటర్ లో దడిచిన ఏం కాదు. Snapdragon 7 Gen 4 ప్రాసెసర్, ప్రెసెంట్ ఆ ప్రైస్ రేంజ్ లో చాలా మంచి ప్రాసెసర్. ఇంకా డిస్ప్లే 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. మీకు సన్ లైట్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మంచి డిస్ప్లే. ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్. మెయిన్ గా మా కెమెరాస్ చాలా ఇష్టం, కొంతమంది కెమెరాస్ చాలా ఇష్టం ఉంటుంది. అందులో బ్యాటరీ కూడా కావాలనుకుంటే 6500 mAh బ్యాటరీ ఉంటుంది, సరిపోద్ది. సో ఇలా కెమెరా ఓరియంటెడ్ ఫోన్, ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలి అనుకుంటే Vivo T4 Pro ఖచ్చితంగా తీసుకోవచ్చు. దీని ప్రైస్ ప్రెసెంట్ 27,399 రూపీస్ ఉంది. 28,000 ఒక 1,000 రూపీస్ దాకా బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నారు. 26,399 రూపీస్ కి వస్తుంది 27,000. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది Vivo T4 Pro. ఈసారి కొత్తగా Vivo T5 Pro అని తీసుకొచ్చాడు. ఇది కూడా మెయిన్ గా బ్యాటరీ కాన్సన్ట్రేట్ గా దింపి కొంచెం ప్రాసెసర్ ని డౌన్ గ్రేడ్ చేశాడు, కెమెరాస్ ని డౌన్ గ్రేడ్ చేశాడు. మాకు కెమెరాతో అంత పని లేదు, ప్రాసెసర్ తో అంత పని లేదు. మేము ఎక్కువ పెద్ద పెద్ద టాస్కులు చేయడం, నార్మల్ గా గూగుల్ మ్యాప్స్, మా యాప్స్ యూస్ చేసుకుంటాం, మాకు సంబంధించిన యాప్స్ అన్న వాళ్ళకి ఈ మొబైల్ కూడా చాలా సెట్ అవుద్ది. అందులో మెయిన్ బ్యాటరీ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి ఇది కూడా ఒక మంచి మొబైల్ అవుతుంది అక్కడ. ఎందుకంటే దీంట్లో 9020 mAh బ్యాటరీ యూస్ చేశారు. IP68, 69 రేటింగ్ తో వస్తుంది. 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే యూస్ చేశాడు. 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. 1.5K AMOLED డిస్ప్లే మీకు చాలా బాగా కనబడుతుంది. ఒకటే కెమెరా, మెయిన్ కెమెరా 50 MP మెయిన్ కెమెరా. ఇంకా Snapdragon 7 Gen 4 ప్రాసెసర్. Vivo T4 Pro లో 7 Gen 4 ఉంటుంది. దీంట్లో 7 Gen 4 తీసుకొచ్చారు, ఇది కూడా డౌన్ గ్రేడ్. Vivo T4 Pro లో మీకు టెలిఫోటో కెమెరా కూడా ఉంటుంది, 50 MP. దీంట్లో అలాంటి కెమెరాలు ఏముండవు, ఒకటే కెమెరా
ఉంటుంది 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా. నేను చెప్పినట్టు ఓన్లీ బ్యాటరీ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు ఈ మొబైల్ జోలికి వెళ్ళాలని తప్ప, అది వివోలోనే కావాలంటే, లేదా అసలు మాకు బ్రాండ్ తోనే పని లేదు, ఎక్కువ బ్యాటరీ ఉండే మొబైల్ కావాలి అనుకుంటే మీరు కళ్ళు మూసుకొని రియల్మీ P4 Pro తీసుకోవచ్చు. మీకు 25,000 కి వస్తుంది. దానిలో 10,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది వివోలో కావాలనుకున్న వాళ్ళు ఒక్కటే వెళ్ళండి ఎక్కువ బ్యాటరీతో. దీని ప్రైస్ 8+128. మీకు ఆఫర్స్ లేకుండా 30,000 ఉంటుంది. 2,000 ఆఫర్ ఇస్తున్నారు, 28,000 కి వస్తుంది. ఇంకా అండర్ 30,000 లో IQ Neo 10R కూడా ఉంటుంది. ఇది కూడా మంచి మొబైల్, మంచి పవర్ఫుల్ మొబైల్. కాకపోతే విషయం ఏంటంటే ఇది డిస్కంటిన్యూ చేసేసారు. అసలు మీకు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది, ఎప్పుడు కనబడట్లేదు అసలు అమెజాన్ లోనే. అది కానీ దొరికితే తీసుకోండి, దొరకకపోతే మనం ఏం చేయలేం. దాన్ని పక్కన పెట్టేస్తే పోకో X8 Pro అని ఇంకో మొబైల్ ఉంటుంది, రీసెంట్ గా రిలీజ్ అయింది. మన ఛానల్ లో రివ్యూ వచ్చి ఉంటుంది చూడండి. మంచి పవర్ఫుల్ మొబైల్ కావాలి మాకు, గేమింగ్ కి అన్నిటికీ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. ఇంటికి వెళ్ళి నేను గేమ్స్ ఆడుకుంటాను, కాసేపు నాకు ప్రశాంతత కావాలి అనుకున్న వాళ్ళకి మంచి పవర్ఫుల్ మొబైల్ అక్కడ. కాకపోతే మొబైల్ కొంచెం హీట్ అవుతుంది, మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. ఇది మీరు కేసెస్ యూస్ చేసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ మీరు హీట్ ని ఫీల్ అవుతారు. దీనిలో Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ యూస్ చేశారు, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. అండర్ 30,000 లో. ఇంకా 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ దాకా ఉంటుంది. మంచిగా డిస్ప్లే మీకు చాలా బాగా కనబడుతుంది అవుట్డోర్ లో. అందులో డాల్బీ విజన్ కూడా ఉంటుంది దీనికి. ఇంకా బ్యాటరీ 6500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఒక డీసెంట్ గా వస్తుంది. మమ్మల్ని అడిగితే మా టెస్టింగ్ లో 7 hours 10 minutes వచ్చింది. సో మీరు 7 hours వర్క్ చేస్తారు అంటే మీకు ఓకే. దాని మీద ఎక్కువ వర్క్ చేస్తారు అనుకుంటే మీరు పెట్టుకోవాలి ఛార్జింగ్. అండ్ మీరు చేసే వర్క్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకుని ఎక్కువ ఎండలో ఉన్నప్పుడు ఎక్కువ డ్రైన్ అయిపోద్ది కూడా బ్యాటరీ. కెమెరాస్ కూడా చాలా డీసెంట్ ఉంటాయి ఆ ప్రైస్ రేంజ్ లో. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. 30,000 లో కొంచెం మంచిగా వచ్చేటట్టు వివో T4 Pro ఇలాగ వచ్చేటట్టు ఉండదు, కొంచెం యావరేజ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫోన్. నేను చెప్పినట్టు గేమింగ్ కోసం చూస్తుంటే, చాలా మంచి పవర్ఫుల్ మొబైల్ కోసం చూస్తుంటే దానికి వెళ్ళని తప్ప, లేకపోతే మిగతా చెప్పిన ఆప్షన్స్ అన్ని మంచి ఆప్షన్స్. ఇవి 20,000 నుంచి 30,000 లోపల నాకు బెస్ట్ అనిపించిన మొబైల్స్. ఇంకా 15,000 నుంచి 20,000 వస్తే ఇక్కడ పెద్ద మొబైల్స్ అయితే నాకు కనబడలేదు. ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకున్న కేటగిరీస్ నేను ఆల్రెడీ మీకు ఒక 5 points చెప్పా కదా. ఆ 5 points ప్రకారం చూస్తే ప్రజెంట్ అక్కడ ఏం నాకు అనిపించట్లేదు సరిగ్గా. మామూలుగా వివో T5X చెప్దాం అనుకున్నా, కానీ దాని ప్రైస్ కూడా ఒక 2,000 ఎక్స్ట్రా పెంచేసి ఇప్పుడు అది అబౌట్ 20,000 కి వెళ్ళింది. 20,000 పైన అయితే అది కొనుక్కోవడం అవసరం. కానీ 20,000 లోపలగా వచ్చింది అనుకోండి, అక్కడ చాలా మంచి మొబైల్ అవుతుంది. చెక్ చేస్తా ఉండండి, మీకు అప్పుడప్పుడు సేల్స్ వస్తాయి కదా, అప్పుడు కానీ అండర్ 20,000 లో వచ్చి ఒక మంచి బ్యాటరీ మొబైల్ కోసం చూస్తుంటే అప్పుడు తీసుకోవచ్చు మీరు. ఎందుకంటే దీంట్లో 7200 mAh బ్యాటరీతో వస్తుంది. అండర్ 20,000 లో చాలా ఎక్కువ బ్యాటరీ అండ్ IP68 69 రేటింగ్ ఉంటుంది. Dimensity 7400 టర్బో ప్రాసెసర్ యూస్ చేశారు. 6.78 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే తో వస్తుంది. ఇది కొంచెం నాకు అటు ఇటు అనిపించింది, బట్ ఓకే బాగా కనబడుతుంది. మంచి డిస్ప్లే ప్యానల్ యూస్ చేశారు. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ కెమెరా. కెమెరాస్ కూడా ఆ ప్రైస్ రేంజ్ లో మంచిగానే ఉంటాయి. సో నేను చెప్పినట్టు అండర్ 20,000 లో వస్తేనే ఈ మొబైల్ జోలికి వెళ్ళాలి తప్ప, లేకపోతే వద్దు. మొన్నటి వరకు 17,500 అలా వచ్చేది ఆఫర్ లో. ఇప్పుడు ఆఫర్ లో కూడా 20,000 అబోనే ఉంది. సో మొన్న రిలీజ్ చేసిన మొబైల్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేశారు. సో అలా ఉంది పరిస్థితి. ప్రస్తుతానికి రిలీజ్ చేస్తున్నారు మొబైల్ ని, కొంచెం మంచి ప్రైస్ లో పెడుతున్నారు. ఒక వారానికంతా మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నారు. ప్రెసెంట్ మొబైల్ మార్కెట్ అంతా ఇలానే ఉంది, ప్రైస్లు చాలా హైగా ఉన్నాయి. సో మొబైల్ రిలీజ్ అవ్వడం మీకు మంచి మొబైల్ అనిపిస్తే కొనేసుకోండి. ఇంకొక ఆప్షన్ ఇక్కడ రియల్మీ నార్జో 80 Pro అని ఉంటుంది. ఇది అమెజాన్ లో ఉంటుంది. దీంట్లో కూడా 6000 mAh బ్యాటరీ యూస్ చేశారు. మీకు వర్కింగ్ డే వస్తుంది, ప్రాబ్లం లేదు. MediaTek Dimensity 7400 ప్రాసెసర్, ఇంకా IP69 రేటింగ్ ఉంటుంది. వాటర్ లో దర్శనం మీకు ఏ ప్రాబ్లం ఉండదు. 6.77 ఇంచ్ క్వాడ్ కలర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇక్కడ 20,000 లో కరెక్ట్గా 20,000 కి వస్తుంది. ఇప్పుడు మీకు ఆఫర్ ఉన్నప్పుడు 1,000 1,500 కూడా తగ్గచ్చు. అక్కడ 20,000 లో అమెజాన్ నుంచి ఇది కూడా ఒక మంచి ఆప్షన్. ఇంకా ఫైనల్ మొబైల్ ఒకటే మొబైల్. నాకు అసలు ఈ మొబైల్ ని రికమెండ్ చేయాలని లేదు, కానీ నాకు తప్పట్లేదు. నేను పెట్టుకున్న 5 points కి ఈ మొబైల్ కూడా మ్యాచ్ అవుతుంది. అక్కడ వేరే ఆప్షన్ నాకు కనబడట్లేదు. 15,000 దగ్గర అండర్ 20,000 లో ఆ మధ్యలో ఆప్షన్లే లేవు ఎక్కువ. సో అందువల్ల ఇది సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. మోటో G86 పవర్ అక్కడ చాలా మంచి స్పెసిఫికేషన్స్ తో వస్తున్న మొబైల్, మీకు అందులో ప్రాబ్లం లేదు. కానీ కొన్ని ఒక 1 year 2 year అయిన తర్వాత ఈ మొబైల్ పరిస్థితి మనం చెప్పలేము. అంటే ల్యాక్స్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ వస్తాయా లేదా అని మన చేతిలో ఉండదు. అలాంటి వాటికి ఏ భయం లేదు అన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచి మొబైల్. అక్కడ 6.67 ఇంచ్ 1.5K QLED డిస్ప్లే తో వస్తుంది. 15,000 లో 1.5K డిస్ప్లే. ఇది 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. మీకు 25,000 లో కూడా ఇదే ప్రాసెసర్ చెప్పాను నేను. ఆ ప్రాసెసర్ ఇప్పుడు 17,000 కలా వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. కెమెరా తీసిన ఫోటోస్ కూడా బాగుంటాయి. అండ్ 6720 mAh బ్యాటరీతో వస్తుంది. మెయిన్ గా IP68 69 రేటింగ్ కూడా ఉంటుంది. ప్రెసెంట్ దీని ప్రైస్ 18,000 ఉంది. మీకు 1000 రూపీస్ ఆఫర్ ఇస్తాడు. 17,000 కి వస్తుంది. 17,000 లో మాకు మోటోతో ప్రాబ్లం లేదు, మేము ఇంత ముందు కూడా యూస్ చేసాం, నాకేం అంత ప్రాబ్లం అనిపించలేదు అంటే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. చాలా మంచి మొబైల్ అక్కడ. సో మీరు ఎంట్రీ లెవెల్ మొబైల్ కానీ చూస్తుంటే దీంతో ఎంటర్ అవ్వచ్చు. నేను పెట్టుకున్న 5 points కి ఇప్పుడు చెప్పిన మొబైల్స్ అన్ని నాకు సెలెక్ట్ అయ్యాయి. చాలా రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా గిగ్ వర్కర్స్ గా వర్క్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, మీ వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా చెప్పాలి అంటే, ఒక హైయెస్ట్ బ్యాటరీ మొబైల్ కోసం చూస్తున్నాం అంటే 25,000 లో రియల్మీ P4 పవర్ కి వెళ్ళిపోండి. ఏం ఆలోచించద్దు. నాకు కెమెరాస్ కూడా ఇష్టం, బ్యాటరీ కొంచెం డీసెంట్ గా ఉన్నా పర్లేదు అనుకుంటే వివో T4 Pro కి వెళ్ళండి. నా దగ్గర 25,000 ఉంది, నేను గేమ్స్ కూడా ఆడతాను ఇంటికి వెళ్ళి, కొంచెం నాకు మంచి మొబైల్ చెప్పు అంటే రియల్మీ P3 Ultra తీసుకోండి. లేదు నేను 30,000 దాకా పెట్టుకోగలను, ఇంకా మంచి పవర్ఫుల్ మొబైల్ చెప్పు అంటే పోకో X8 Pro తీసుకోండి. ఇంకా అండర్
20,000కి వచ్చేస్తే ఇక్కడ 17,000 నేను ఎంటర్ అవుదాం అనుకుంటున్న మొబైల్తో అనుకుంటే మోటో G86 పవర్ తీసుకోండి. 20,000 దాకా వెళ్తాను, నాకు మోటో అంటే భయం, నాకు ల్యాగ్లు ఇలాంటివి ఉండకూడదు అనుకుంటే అమెజాన్ లో రియల్మీ నార్జో 80 Pro ఉంటుంది, దాన్ని తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ అని ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఉంటాయి, మీరు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. ప్రెసెంట్ ఈ ప్రైజులతో ఉన్నాయి, మీకు క్లియర్ గా చూపించాను. ప్రైజులు కొంచెం ఇంక్రీజ్ అవ్వచ్చు, ఇంకా తగ్గచ్చు కూడా, అది మీ అదృష్టం. సో ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా వెళ్ళి కొనుక్కోవడానికి ట్రై చేయండి. మీకు అర్థమైంది అనుకుంటా, ప్రతి ఒక్కరికి ఏది సెట్ అవుద్ది అని చెప్పాను. జస్ట్ మీకు క్లియర్ గా అర్థమైంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం చాలా కష్టపడుతున్నాం వీడియోస్ ముందుకు తీసుకురావడానికి. జస్ట్ మీ సైడ్ నుంచి సపోర్ట్ కావాలంటే, ఇంకా మంచివి తీసుకురావడానికి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, అది మీ చేతిలో ఉంది. మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం.